నమస్తే, నేను మీ కళ్యాణి పడాల. వెల్కమ్ టు మై షో, వెల్కమ్ టు మనం టీవీ. 35 సంవత్సరాలకు పైగా జ్యోతిష్యాన్ని ఫ్రీగానే చెప్తూ ప్రతి ఒక్కరి తలరాతను మారుస్తూ జెమ్స్ ఒక్కటే మన తలరాతను మారుస్తాయి అని అందరికీ తెలియచెప్పే జాతిరత్నాల కింగ్గా పిలువబడే లక్ష్మీ గణపతిరావు గారు 6 జేవిఆర్ వారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేలు జాతి రత్నాలు, డైమండ్స్ ఏవైనా తీసుకోవాలంటే, మీ తలరాత మార్చుకోవాలంటే వెంటనే 6 జేవిఆర్ని సంప్రదించండి, మీ తలరాత మార్చుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళండి. ఈరోజు నాతో పాటు మన షోలో ఉన్న గెస్ట్ నాకు చాలా చాలా ఇష్టమైన ఆర్టిస్టుల్లో, చాలా మనసున్న మంచి ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు కదా, అందులో చాలా క్లోజ్ సర్కిల్లో ఉంటారు. మాతో కలిసి చాలా చాలా మంచి విషయాలు మేము షేర్ చేసుకుంటుంటాం. ఆయన ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, ఇక డైరెక్టర్గా ముందు ఉంటుందేమో మనకు తెలియదు, కానీ మంచి విషయాలు ఎక్కడైనా ఫైట్ చేయాలంటే మాత్రం ఫస్ట్ ఉంటారు. యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు ఒక షోలో కూడా. చూడ్డానికి చాలా అందంగా అమ్మాయిల మనసులన్నీ దోచేశారు 2000 సంవత్సరంలో, అంటే 2000 సంవత్సరంలో అమ్మాయిలందరి కళల్లో కూడా ఈయన వచ్చేవారు. ఖచ్చితంగా మీ తర్వాత చూసి నాకు చెప్తారు. సో ఇప్పటికి ఏదైనా ఇష్యూ అంటే మాట్లాడాలంటే ఆయన పేరే వస్తుంది ఇండస్ట్రీలో. సో ఆయన ఎంత అందగాడో, ఎంత సౌమ్యంగా మాట్లాడతారో అంత గట్టిగా కూడా సమాధానాలు చెప్తారు. ఈరోజు నన్ను భయపెడతారో నేను భయపెడతానో నాకు తెలియదు, కానీ మా అద్భుతమైన మనసున్న మంచి మనిషి మా శివబాలాజీ గారు, మా అన్నాను ఎందుకంటే మాలో ట్రెజరర్ కూడా, వారు ఈరోజు మన ముందున్నారు. వారికి స్వాగతం అండి. శివబాలాజీ గారు నా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రీఫింగ్ ఇచ్చినందుకు. ఏం లేదు, మీ గురించి ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, కానీ ఇంత పెద్ద పొడుగుండి ఎక్కడ చెప్తానండి, చిన్నదే ఇంకా అందులో. నిజంగా 2000 సంవత్సరంలో ఎలా ఉన్నారు శివబాలాజీ గారు, ఫస్ట్ చెప్పండి. గుడ్ చాలా గెటప్ ఏంటి, చాలా బాగుంది అసలు. కన్నప్ప కోసం చిన్నగా చేసాము, గెటప్ బాగుంది కాబట్టి అందరూ ఉంచుకోమన్నారు. సార్ నెక్స్ట్ మూవీ కూడా ఇదే యూజ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను. అవునా, నిజంగా చాలా మీకు సూట్ అయింది. అంటే మీరు అందంగా ఉంటారు కాబట్టి అందంగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా బాగుంటారు. బట్ కొంతమందికి కొన్ని ఈ గడ్డం జుట్టు సూట్ అవుతుంది, మీకు బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ. ఇంకా మీకు 2000 సంవత్సరంలో చందమామ కన్నా ముందు కూడా 2-3 సినిమాలు మీరు హీరో. 2000 కదా మీ ఎంట్రీ? 2000లో మూవీ ఇండస్ట్రీ ఎంట్రీ అయ్యాను. 2003 జనవరిలో నా సినిమా రిలీజ్ అయింది. ఓకే, ఇది మాషో గైడ్లో స్టోరీ. ఓహో, అదా. ఆ సినిమా మీకు సక్సెస్ ఇచ్చిందా? లేదు, సక్సెస్ కాలేదు. సాంగ్ సక్సెస్ అయింది, మూవీ సక్సెస్ కాలేదు. తర్వాత నెక్స్ట్ మీకు పేరు తెచ్చిన మూవీ, తర్వాత పేరు తెచ్చింది ఆర్య. ఆర్య నా 4th ఫిలిం. ఓ, 4th ఫిల్మ్ కి మీరు జనాలకి కొంచెం నెగిటివ్ షేడ్ లాగా, కొంచెం జలస్ ఫీల్ అయ్యేటట్టు చాలా బాగుంటుంది ఆర్యలో క్యారెక్టర్, పొసెసివ్నెస్. ఓకే, ఆ తర్వాత సంక్రాంతి అది హిట్ అయింది. దాని తర్వాత ఎలా చెప్పు నువ్వు, పోతే పోని, ఇలా కొన్ని మూవీస్. తర్వాత చందమామ నెక్స్ట్ హిట్. చందమామతో అసలు మీరు ఇదిగో పిల్లగా అని ఒకటి ఉంటుంది చూసారా, అది అసలు ఆ సాంగ్ అయితే అది బాగుంటుంది కదా ఆ సాంగ్. అసలు మీకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా చందమామ, మిమ్మల్ని బాగా గుర్తించి. సంక్రాంతి కూడా ఆల్మోస్ట్. కానీ మీకు హీరోగా పేరు తీసుకొచ్చిందంటే నవదీప్, మీ ఇద్దరికి కాంబినేషన్ చాలా, అది కూడా కృష్ణవంశీ గారు, ఇంకా అద్భుతం. ఆయనతో ఎలా ఉండిందండి జర్నీ? చాలా బాగుండింది. అందరూ చెప్తారు కదా, ఆ రోజుల్లో వచ్చేసి కృష్ణవంశీ గారి దగ్గర అట్లీస్ట్ ఏదైనా ఒక సీన్లోనా ఆయన మూవీలో ఉండాలని కోరుకుంటారు ఆర్టిస్టులు. ఎందుకంటే ఆర్టిస్ట్ని ఎక్కువ ఎలివేట్ చేస్తారు, అండ్ మన లేని ఒక పర్ఫార్మెన్స్ కూడా తీసుకురాగలుగుతారు ఆయన అనేది పేరు. పిండుతారు, అదే ఆ వర్డ్ చెప్పలేదు నేను. బాగా పిండారా మిమ్మల్ని? లేదు, నాకేంటంటే అప్పుడు ఈ ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉండేది. సో పక్క నుండి ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకంటే ఇంకా బెటర్గా చేయాలని చెప్పి చాలా కాన్షియస్గా ఉంటాను నేను. హెల్తీ కాంపిటీషన్. సో అది నవదీప్కి నాకు బాగా ఆల్మోస్ట్ దగ్గరగా కొంచెం ఉంటారు. సో ఆ కాంపిటీషన్లో అలా పోటీ చేసుకున్నాం. చాలా బాగుండేది ఆ సినిమా, పెద్ద హిట్. అది ఎప్పటికీ మర్చిపోలేని సినిమా మీకైతే ఖచ్చితంగా. నాకు కూడా, మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసిన సినిమా అది. అప్పుడు అమ్మాయిలందరికీ మీరు పెద్ద హీరో. అసలు మీ షర్ట్లు ఉంటాయి కదా, లెనిన్ కాటన్, నేను ఎంత గుర్తు పెట్టుకున్నాము. అందరూ అసలు ఆ లెనిన్ కాటన్ లో మీరు వస్తుంటే అసలు అబ్బాయిలు అందరూ అవే కొనుక్కునేవారు. లేదు, నాకు విన్నాను అప్పుడు ఊర్లో అంతా దొరబాబు లాగా నాది గెటప్ ఇలా ఉండదు, అలా మార్చుకొని ఆ బుల్లెట్లు వెళ్ళేవాళ్ళు. అప్పుడే ఫేమస్ బుల్లెట్, లెనిన్ కాటన్ షర్ట్స్, అన్ని కలర్స్, ఎల్లో కలర్, అన్ని కలర్ నాకు బాగా గుర్తుండింది. సో మీరు
ఇంత అంటే సినిమా బ్యాక్ డ్రాప్ ఉండిందా లేకపోతే మీరు బిజినెస్ నాకు టోటల్గా బిజినెస్ బ్యాక్ డ్రాప్ అండి. మరి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? ఎల్పిజి సిలిండర్స్ మ్యానుఫ్యాక్చర్. బట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. మన ఎప్పుడు ఎక్కడన్నా వచ్చేసి మన అంటే మన లేని థాట్స్ అని తీసుకురావాలంటే మన ఫ్రెండ్సే పక్కన ఉంటారు చేయడానికి. అవును, అందంగా ఉన్నారు, హీరోలా ఉన్నారు. సో అలా చెప్పి నాకు ఇంట్రెస్ట్ పడిపోయింది. దాని తర్వాత డెస్టినీ చెప్పొచ్చు మేబీ అది అంటే మీరు డెస్టినీ అనే చెప్పాలి ఒక విధంగా. అందుకనే మీ ఫ్రెండ్స్ అందరూ మీకు చెప్పారు, ఎవరో ఒకళ్ళు మనల్ని ఇన్సిస్ట్ చేస్తారు. అట్లా చేసినప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా ఒక అంటే టీనేజ్ వచ్చిన తర్వాత ఫిక్స్ అయ్యారు? ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగాలంటే దానికి ముందే ఒక పునాదులు రెడీ అవుతుంటాయండి. ఒక క్వశ్చన్ అండి, మీరు ఎవరికైనా ఫస్ట్ లవ్ లెటర్ ఇచ్చారా? మీకు ఎవరైనా లవ్ లెటర్స్ ఇచ్చారా? 16, 17 ఏజ్లో ఉన్నప్పుడు మీ లిస్ట్ ఏంటి? లేకపోతే మీరు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గ్రీటింగ్ కార్డ్స్. మీరు అందంగా ఉంటారు చాలా, మీకు ఇవ్వకపోవడం ఏంటి? గ్రీటింగ్ కార్డులో రాసేవారా? లెటర్స్ వచ్చేది కాదు, గ్రీటింగ్ కార్డ్ అయితే వచ్చేది. ఈ వ్యాలంటైన్స్ డే ఇలా అదే మరి ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఓకే, మీరు యాక్సెప్ట్ చేశారా? అందరిని యాక్సెప్ట్ చేస్తాను. చూడండి మధుమిత, ఒక్కసారి ఇది మాత్రం వినమ్మా. అంటే ఎవరిని వచ్చేసి బాధ పెట్టించాను అనమాట, అలా చెప్పడానికి వచ్చాను. పెద్ద మనసు, చాలా హృదయం, మొత్తం అరలు ఉన్నాయి అందులో. ఓకే, అయితే అందరిని యాక్సెప్ట్ చేశారు. ఓకే, మీరు డీప్ గా ఇష్టపడిందే లేదు అప్పట్లో? అలాంటి ఏమో స్టోరీ లేదు? ఉన్నాయి కానీ ఇన్ఫాక్చుయేషన్ లాగా ఉంటుంది అది. సో ఇంకోటి నాకు అమ్మాయిలంటే భయం, మాట్లాడలేను నేను. మీకు భయం ఏంటండి? మీకు అందరూ భయపడతారు? లేదు, నాకు చాలా భయం యాక్చువల్గా. సో అదేదో అంటే భయానికంటే ఇక్కడ మొహమాట ఎక్కువ. సో అది ఇప్పటికీ ఉంది మొహమాట. మీరు తమిళేనా తెలుగేనా? తెలుగే. మరి ఎక్కువ తమిళనాడులో పెరిగారా? పుట్టి పెరిగింది చెన్నైలో. నేను పుట్టి పెరిగింది చెన్నై. సినిమా ఇండస్ట్రీ రాకముందు వరకు అక్కడే నేను పెరిగాను. ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటాం కానీ బయట డెఫినెట్గా తమిళే మాట్లాడాలి. ఓ అవును, మరి మీకు అక్కడ పెరిగారు కాబట్టి నేటివిటీ అక్కడ. సో మీరు ఆర్టిస్ట్గా, హీరోగా ఒక ఎన్ని సినిమాలు చేశారండి టోటల్? హీరోగా ఒక 15 ఫిల్మ్స్ ఉంటుందేమో. ఓవరాల్గా ఆల్మోస్ట్ ఐ థింక్ 30 దాకా టచ్ అయి ఉంటుంది. నేను కౌంట్ చేయలేదు, కౌంట్ తర్వాత పోయింది నాకు. బికాజ్ కొన్ని క్యారెక్టర్స్ ఇలా చేయడం వల్ల. ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా షిఫ్ట్ అయిపోయారు? హీరోగానే మీరు స్టాండ్ అయ్యంటే నేను హీరోని అని ఫీల్ అవ్వలేదు ఎందుకు? ఎందుకంటే సెకండ్ రోల్కి అట్లా వచ్చారు కదా, ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ఇది నా చాయిస్ కాదు, ఉంటే చాయిస్లో నేను సెలెక్ట్ చేసుకుంది. నేను లీడ్ క్యారెక్టర్స్ చేస్తాను అలా ఎప్పుడు కూర్చోలేదు. అండ్ ఆ మైండ్ సెట్ కూడా లేదు నాకు. ఇప్పుడు చూసామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రెండే మారిపోయింది, మొత్తం క్యారెక్టర్సే ఉన్నాయి మనకి. లీడ్స్ అనేది ఎవరు మెయిన్ రోల్ ఉంటే వాళ్ళు హీరో లాగే అయిపోతుంది. క్యారెక్టర్స్ లాగానే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. ఏ మూవీస్ చూసుకున్నా అక్కడ ఏదో కొన్ని మూవీస్ ఇంకా ఉంది కమర్షియల్ మూవీస్ హీరో ఇది, బట్ మెల్లిగా క్యారెక్టర్స్కి మారిపోతుంది. సో ఫ్యూచర్ అంతా వచ్చేసి క్యారెక్టర్ లీడ్ చేయడమే. ఓకే, ఏ క్యారెక్టర్ మెయిన్ ఉంటే ఆ క్యారెక్టర్ లీడ్ అయిపోతుంది. ఏ క్యారెక్టర్ నచ్చితే. ఓకే, నచ్చితే. ఓకే, ఈ మధ్య రెక్కీ వచ్చింది, చాలా రోజుల తర్వాత షేడ్ నాకు నచ్చింది. సో అది యాక్సెప్ట్ చేశాను. అది సూపర్ హిట్ అయింది. అది ఫస్ట్ వెబ్ సిరీస్ నాది. అంటే మీరు వెబ్ సిరీస్ కి వెళ్ళారు అంటే క్యారెక్టర్ ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తూ వెళ్తున్నారు, అంతేగాని హీరోనే చేయాలి అని అలా ఏం లేదు. కొంతమంది హీరోలు అయిన తర్వాత మళ్ళీ దిగరు కదా, నేను ఇదే చేస్తా, అది మీకు లేదు. సో మీరు ఆర్టిస్ట్ గా వచ్చిన క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు. అందుకనే ఆ రోజునే స్టార్టింగ్ డేస్ లోనే నేను హీరోగా చేస్తున్నప్పుడు నేను ఆర్యాలో ఈ షేడ్ ఉండే క్యారెక్టర్ సెకండ్ లీడ్ తీసుకున్నాను. సో అదే మీకు బేస్ ఏమో అక్కడ నుంచి అలా టర్న్ అయిందా సెకండ్ లీడ్ కి? లేదండి, అలా ఏం లేదు. మేబీ అవంతా నేను మేబీ అలా హీరోగానే చేయాలనుకుంటే ఆర్య మిస్ అయ్యేదేమో. తర్వాత కంటిన్యూషన్స్ ఉండొచ్చు, రాకుండా పోవచ్చు. ఆ రోజుల్లో ఇంకా కష్టం మూవీస్ చేయడం అనేది. ఎప్పుడైనా ఇది మిస్ అయ్యాను అనే క్యారెక్టర్ ఏమీ లేదు. లేదా ఇది నేను చేస్తుంటే బాగుండేది, ఇది మిస్ అయిపోయాను నేను మిస్ అయింది లేదు, వచ్చిపోయింది కానీ వచ్చిపోవడం అనేది నా లిస్ట్లో లేదు. అవునా? నాకు నచ్చిందంటే వెంటనే యాక్సెప్ట్ చేస్తాను, నచ్చలేదంటే నో అని చెప్పేస్తాను. వెంటనే చెప్పేస్తారు. ఎక్కువ టైం తీసుకోను నేను. జనరల్ గా 2 days టైం ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు కదా, నీకు నా కోసం వెయిట్ చేయరు. వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో ఇమీడియట్ డెసిషన్ తీసుకుంటాను. బట్ ఇనిషియలీ అలా చెప్పడం వల్ల చాలా చెడ్డ పేరు వచ్చేది. అదే నేను అదే అడుగుదాం అనుకున్నా, మీకు బాగా పొగరని, ఎవరి మాట వినరు, అసలు చాలా హెడ్ స్ట్రాంగ్, అసలు శోభాలేజీ అంటే అసలు ఎలా ఏంటో అసలు అన్నట్టు, అది ఎందుకు బయటకు అలా స్ప్రెడ్ అయింది? ఏం లేదు, నేను చాలా సైలెంట్గా ఉంటాను, ఎవరితో మాట్లాడను.
ఇంకోటి వచ్చేసి వెంటనే కలిసిన వెంటనే ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి ఏదో వాళ్ళు నాకు బాగా తెలుసు అన్నట్టు వెంటనే అయిపోయి మీకు తెలుసు కదా నాకు తెలుసు షో కోసం నాకు చెప్తున్నాను తెలుసు నేను నాకు తెలుసు మీరేంటో కానీ జనాలకు తెలియని కోసం అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని నేను అది జనరల్ గా వచ్చేసి అంత ఈజీగా ఉండను బట్ ఆ రోజుల్లో ఏంటంటే సెట్ కి రాగానే ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్పడం ఇవంతా ఉండేది అప్పుడు అవును ఉంటుంది ఉండేది మీరు చేయరు అవి నేను వచ్చేసి సైలెంట్ గా వెళ్ళి నేను వెళ్ళి మేకప్ రూమ్ వెళ్ళి మేకప్ వేసుకొని వచ్చేసి డైరెక్టర్ గారికి హలో చెప్పేసి సీన్ వెళ్ళిపోయేవాడిని వెంటనే సీనియర్స్ అందరూ అట్లా ఫీల్ అయ్యేవారేమో అది వచ్చేసి చూసావు ఎంత పొగురు అని బయటకు వచ్చేసి అలా వచ్చింది కానీ మీతో పరిచయం అయ్యాక ఎవరు అలా అనుకోరు మీరు పరిచయం అయినాక మీ గురించి తెలిసాక మీరు ఏంటన్నది అర్థమైన మాలాంటి వాళ్ళకి తెలుసు చాలా క్వైట్ చాలా లవ్లీగా మాట్లాడతారు అంటే ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉంటారు